తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో గెలుపు ముందు బోర్లా పడింది టీమిండియా. ఇక మొత్తంగా టీమిండియా ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం రవి బిష్ణోయ్. తన చెత్త బౌలింగ్ తో పరుగులు మాత్రమే కాదు, టీమిండియాకు గెలుపును కూడా దూరం చేశాడు. అతని బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశ్ మెహ్దూగా చెలరేగిపోయారు. వాస్తవానికి రెండో టీ20లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ ఆ అద్భుతాన్ని రవి బిష్ణోయ్ నాశనం చేశాడు. ఇక ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మేనేజ్మెంట్ రవి బిష్ణోయ్ మీద వేటు వేసినట్లు తెలుస్తుంది. అతన్ని పక్కన పెట్టి సూర్యాన్సి సెర్జే లేదా ప్రిన్స్ యాదవ్ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. పిచ్ కండిషన్స్ బట్టి ఈ ఇద్దరిలో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ రానుంది. అయితే మూడో మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జి బ్యాటర్లకు ఒక స్వర్గధామం లాంటిది. ఈ పిచ్ పై వైభవ్ సూర్యవంశి గనక సెట్ అయితే పరుగుల ప్రవాహం సృష్టించగలడు. గత మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేసిన సూర్యవంశి ఈ మ్యాచ్ లో భారీగా పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు గనక భారీ ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరుగుండదు. మ్యాచ్ కూడా వార్ వన్ సైడ్ గా ముగుస్తుంది. ఇక గత మ్యాచ్ లో కెప్టెన్ అయ్యర్, తిలక్ వర్మ వేగంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు మూడో మ్యాచ్ లో కూడా వీరిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే సిరీస్ మీద ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే మైదానం మీద తేమ మామూలుగా ఉండడంతో బంతి స్వింగ్ లేదా బౌన్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. 5 నుంచి 7 ఓవర్లు ముగిసిన తర్వాత స్పిన్నర్లు సత్తా చూపించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ లో 1 లేదా 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎలాగూ రవి బిష్ణోయ్ పై వేటు వేయడం ఖాయం. ఇక రెండో మార్పు విషయానికి వస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ అలాగే ఫస్ట్ డౌన్ లో వచ్చే ఇషాన్ కిషాన్ ఈ ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సంజు శాంసన్ తిరిగి ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. అప్పుడు మరోసారి కొత్త ఓపెనింగ్ జోడి వైభవ్, సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే టీమ్ మేనేజ్మెంట్ టాప్ ఆర్డర్ లో మార్పులు చేస్తుందో లేదో తెలియదు, కానీ బౌలింగ్ లో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది.